హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ, ఆమోద ముద్ర లభించిన మరియు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. ఉద్యోగులకు వరాల వెల్లువ. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈరోజు ఉదయం 10:30 జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేక సంచలన మరియు కీలక నిర్ణయాలతో ముగిసింది. రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేయడమే లక్ష్యంగా సుదీర్ఘంగా సాగినటువంటి ఈ భేటీలో పాలనలో వేగం పెంచడానికి మరియు వ్యవస్థలను గాడిలో పెట్టడానికి సీఎం అనేక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీతనంగా అయితే ఉండాలి అని, ఎటువంటి జాప్యానికి తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చర్చించిన ప్రతి అంశాన్ని మరియు తీసుకున్న నిర్ణయాలను మనం ఇప్పుడు అత్యంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స పరిపాలనపరమైనటువంటి సామర్థ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశంలో తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరిచారు. ఏంటంటే వివిధ శాఖల కార్యదర్శుల పనితీరును ఆశించిన స్థాయిలో లేదు అని, ఫైల్‌లో క్లియరెన్స్‌లో జరుగుతున్నటువంటి ఆలస్యంపై, ఈ యొక్క ఆలస్యం వల్ల ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆయన మండిపడ్డారు. మరి ప్రభుత్వ వ్యవస్థలు ఎప్పుడూ ప్రజలకు సేవ చేయడానికి, వారి పనులను సులభతరం చేయడానికి ఉండాలి తప్ప, పనులను క్లిష్టతరం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని అధికారులకు గట్టి హెచ్చరికలైతే జారీ చేశారు. పాలనా వ్యవహారాలలో పారదర్శకత మరియు వేగం పెంచడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కఠిన ఆదేశాలైతే ఇచ్చారు. మరో ఆసక్తికరమైనటువంటి ఘటన ఏమిటంటే, సమావేశంలో సమావేశం ప్రారంభమైనప్పటికీ మంత్రులకు ఎజెండా కాపీలు అందకపోవడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అంశాలపై మంత్రులకు ముందుగానే పూర్తి అవగాహన ఉండాలని, అప్పుడే ఆయా శాఖల పరంగా సరైన సలహాలు, సూచనలు ఇవ్వగలమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సెక్రటేరియట్ స్థాయిలో సమన్వయం లోపం ఉందని గుర్తించారు. వ్యవస్థలను తక్షణమే గాడిలో పెట్టి నిర్ణీత సమయపాలన పాటిస్తూ పనులన్నీ సజావుగా సాగేలాగా చూడాలి అని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని విషయంలో ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ మంత్రివర్గం చారిత్రాత్మక తీర్మానమైతే చేసింది. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో ఉన్న గందరగోళానికి స్వస్తి పలుకుతూ కేంద్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ఈ తీర్మానానికి చట్టబద్ధత కల్పించడానికి మరియు రాజధాని అభివృద్ధి ప్రణాళికలను వివరించడానికి ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇజ్రాయిల్, అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చూపే ప్రభావం గురించి మంత్రివర్గం లోతుగా అయితే చర్చించింది. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడమే కాకుండా గ్యాస్ సరఫరాలో కూడా అంతరాయాలు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత ఏర్పడవచ్చనే వదంతుల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పలుచోట్ల హోటళ్లు కూడా మూతపడ్డాయి. దీనికి శాశ్వత పరిష్కారంగా గృహ మరియు వాణిజ్య అవసరాల కోసం ఎల్‌పీజీ సిలిండర్ల మీద ఆధారపడటాన్ని తగ్గించి పైపుడు నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందుకోసం నేచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్ అనే నూతన విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర నిరుద్యోగ యువతకు గొప్ప ఊరట ఇచ్చేలాగా ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ 2025కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 26 జిల్లాలు, 6 జోన్లు మరియు 2 మల్టీ జోన్ల వ్యవస్థ అమల్లోకైతే వస్తుంది. అత్యంత కీలకమైన మార్పు ఏమిటంటే, ఇకపై జరిగే అన్ని రకాల ప్రత్యక్ష ఉద్యోగ
నియామకాల్లో 90% పోస్టులను కేవలం స్థానికులకే కేటాయించాలని నిర్ణయించారు. స్థానికతను నిర్ధారించడానికి ఒక అభ్యర్థి ఏడో తరగతి వరకు వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివారనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. మరి ఈ నిర్ణయం వల్ల మన రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. అయితే ఇది ఇంతటి కీలక నిర్ణయాల మధ్య ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలో కొంత నిరాశ ఎదురైందని చెప్పాలి. గత ప్రభుత్వం 2019 జూలై నుంచి ఇచ్చిన 27% డీఏ బకాయిలను మరియు పెండింగ్‌లో ఉన్న ఇతర కరువు భత్యాల విడుదలపై ఈ సమావేశంలో ఎటువంటి సానుకూల ప్రకటన రాలేదు. కేబినెట్ భేటీలో డీఏ లేదా ఐఆర్ ప్రకటిస్తారని ఉద్యోగ వర్గాలు వెయ్యి కళ్ళతో ఎదురుచూశాయి. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. పీఆర్సీ కమిషన్ గతంలోనే రాజీనామా చేయటం మరియు కొత్త కమిషన్ నియామకంలో జాప్యం జరగటం వల్ల జీతాల సవరణ ప్రక్రియ అనేది ఆగిపోయింది. దీనివల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి తోడు సీనియర్ అధికారులు మరియు అర్హత కలిగిన ఉద్యోగులకు సరైన పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం, అర్హత ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్‌లను నిలిపివేయడం వంటి అంశాలు ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. సచివాలయ ఉద్యోగులకు కూడా చాలా కాలంగా అయితే పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యపై కూడా ఈ సమావేశంలో ఎటువంటి స్పష్టత రాలేదు. ఉద్యోగులను వేధించే చర్యలను నివారించాలని మరియు వారి న్యాయబద్ధమైన కోరికలను తీర్చాలని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే ఉద్యోగుల మనోభావాలను ప్రభుత్వం గుర్తించి రాబోయే రోజుల్లో అయినా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని అయితే వారు కోరుకుంటూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఈ కేబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని ఖరారుకు మరియు స్థానిక నిరుద్యోగులకు పెద్దపీట వేసినప్పటికీ, ప్రభుత్వ వెన్నెముకగా ఉన్న ఉద్యోగుల సమస్యలను మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంచింది. ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ఉద్యోగుల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని, పాలనలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటేనే రాష్ట్ర ప్రగతి అనేది వేగంగా సాగుతుందనే చెప్పవచ్చు.